హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్భాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవుడు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి. ఈ రోజు నేను వాము జీలకర్ర కలిపి పొడి చేసుకుంటున్నానండి. 4 సంవత్సరాల క్రితం నాకు బాగా కాళ్ళు నొప్పులు ఉంటే నేను ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనాకులు వేసి వాము వేసి వాటర్ పెద్ద గ్లాసు వాటర్ పోసి ఇంత గ్లాస్ అయ్యేదాకా మరగనిచ్చి తాగేదాన్ని. అది కంటిన్యూగా 4 నెలలు 5 నెలలు తాగేసరికి కాళ్ళు నొప్పులు బాగా తగ్గిపోయాయండి. పొట్ట కూడా కొంచెం తగ్గింది. తర్వాత ఈ గ్యాస్ అంతా అయిపోతుందండి, ప్రాబ్లం బాగా గ్యాస్ది బాగా మరిగి వాటర్ గ్యాస్ అయిపోయింది కదా, అందుకని బంద్ చేసట ఈ వాము జీలకర్ర వేసి సాల్ట్ వేసి వేయించి పొడి చేసి సీసాకు పోసుకున్నా. అది ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా. నాకు కాళ్ళు నొప్పులు లేవండి, మోకాళ్ళ నొప్పులు ఏం లేవు. ఒకప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చి హాస్పిటల్కి పోయినప్పుడు అప్పుడు నీళ్లు తాగక ముందు అమ్మ నువ్వు ఈ గోళీలు ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లం అయింది అన్నాడు డాక్టర్. నాకు భయం వేసి నేను నీకు అప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి గోళీలు నేను తెచ్చుకోలేదు. కాళ్ళ నొప్పులకు కానీ ఎక్కడ నొప్పులు వస్తే నేను గోళీలు వాడినండి. అప్పటి నుంచి నేను జీలకర్ర వాము పొడే తింటున్నాను, శుభ్రంగా నొప్పులు తగ్గిపోయాయి. అదే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది రాత్రి నాకు పొడి, అందుకే మళ్ళీ నేను తెచ్చుకుని ఇప్పుడు వేయించుకోవడానికి. చూడమ్మా ఇది వేయిస్తాను. ఇది 1/2 కేజీ వాము అండి, 100 గ్రాములకి ఎక్కువే ఉంటుంది జీలకర్ర. ఈ జీలకర్ర వాము వేయించుతారండి. అంటే వేయించడం అంటే బాగా కాదండి, కొద్దిగా ఎచ్చబెట్టుకుంటే చాలు. స్టవ్ వెలిగిస్తున్నానండి, వాము పోస్తున్నాను నేను. వామండి విడిగా తెచ్చుకుంటే మీరు ఇసుకొచ్చిద్దండి అంతా, అందుకని నేను అది చేయలేను అని చెప్పి ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నా వాము. ఆ ప్యాకెట్లు అయితే ఏముండదు, శుభ్రంగా ఉంటుంది. జీలకర్ర కూడా అందులోనే వేసి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కానీ మనకి గ్యాస్ అండి, మాకు గ్యాస్ అండి అంటారు, అది కూడా ఉండదండి. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. 1 స్పూనున్నర వేసుకొని మనము నోట్లోకి నీళ్లు తాగి పడుకున్న తర్వాత మనము తెల్లారులు వేసాక 1 లీటర్ నీళ్లు తాగాలండి. పొద్దున్నే 5 గంటలకే లేసి 1 లీటర్ నీళ్లు తాగామనుకోండి, మనకి చాలా మోషన్స్ 2 సార్లు వెళ్ళిపోతాము. ఇక ఫ్రీగా ఉంటది, ఇక ప్రాబ్లం ఉండదు. పగలు కూడా వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగితే మన తల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ అన్ని కూడా మరి ఫ్రీగా ఉంటారు, ఏ నొప్పులు ఉండవు, చాలా బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారండి. మనకి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, పని చేయలేము, అలసటగా ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారండి. అవి ఏమీ ఉండవండి. మనం నీళ్ళు ఎక్కువ తాగితే లేవగానే మాత్రం 1 లీటర్ మాత్రం కంపల్సరీ తాగాలండి. తాగేవాళ్ళు 1.5 లీటర్ కూడా తాగొచ్చు. బంద్ చేశానండి, ఏగిందిట కొంచెం వేసి బాగా ఎర్రగా ఏగక్కర్లా, ఎచ్చబెట్టుకుంటే చాలు. జీలకర్ర అంతా బౌన్లో పోసానండి. జీలకర్ర వాము 2 వేయించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, అది చాలు. ఇది పొయ్యి మేంచి దించి బౌన్లో పోసానండి, చల్లారింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అందులో బౌన్లో పోసుకుని సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చల్లారిందండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జారీలో పోస్తున్నానండి నేను. ఇది మెత్తగా పొడి చేసుకుందాం. 2 వాయిలు అయింది, పెద్ద దాంట్లో పోయిలా, నేను చిన్న దాంట్లోనే పోసాను. ఇది నలిగిందండి, ఇంకా తీసేద్దాం, అయిపోయింది. ఇట్లా బౌన్లో తీసేసానండి మొత్తము. ఇప్పుడు ఆ పొడి కూడా కొంచెం చల్లారాలండి, మనం సీసాలో పోసుకోవాలంటే. అట్లా వేడి మీద సీసాలో పోసుకోవద్దు, మిక్సీలో బట్టి వేడే ఉంటుంది. ఇలా మొత్తం బౌన్లో తీసాను కదా. మనకి వెనక పూర్వీకులండి ఇలాంటి వైద్యాలే చేసుకునేవాళ్ళండి. అందరు కూడాను జ్వరం వస్తే కూడా సొంటి అరగ తీసుకొని ఆ సొంటి తలనొప్పికి జ్వరానికి సొంటి పట్టేసేవాళ్ళు. ఇలా పొళ్ళు వాము అవి పొడి చేసుకొని తినేవాళ్ళు. జీలకర్ర ఎక్కువగా వాడుకొని చక్కగా ఇంట్లో కూరగాయలు తిని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఇంట్లో మన దొడ్లోనే కూరగాయలు ఆకుకూరలు పండేవి, అవి ఇంటి మందానికి సరిపోయాయి, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మన పూర్వీకులు పాటించిన పద్ధతులు మనము పాటిద్దాము. వాళ్ళు వాడిన ఫుడ్డే మనము మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ వాడదాము. వాళ్ళలాగా మనము గట్టిగా ఆరోగ్యంగా ఉందామండి. ఇప్పుడు మన పిల్లలకి రాబోయే చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఇవే అలవాట్లు చేద్దామండి. ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివన్నీ అలవాటు చేసి ఆరోగ్యాలు పాడు చేయకుండా ఇలాంటివన్నీ పాటిద్దాం. మన పూర్వీకుల్లాగా మనం కూడా ఇప్పుడు అలాగే ఉందాము. పని చేసుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలిగేలా మనం చక్కగా ఉండాలండి. అప్పుడు మనం బాగుంటుంది, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మనం ఆరోగ్యంగా ఉంటే. అందుకే మనం ఇలాంటివన్నీ చేసుకుని మన పూర్వీకుల్లాగా ఉందాము, పిల్లలకి అదే నేర్చుదాము. నేను పొడి పేపర్లో పోస్తున్నానండి. పేపర్లో పోతే న్యూస్ పేపర్లో ఇలా వంచుకొని సీసాలో పోయడానికి బాగుంటుంది, కింద పోకుండా చక్కగా వస్తుంది. ఇలా పోసాను కదా, ఆరబెట్టుకోవాలమ్మా అది మళ్ళీ. ఇది ఆరినాకనే మనం సీసాలో పోయాలి, వేడి మీద పోయొద్దండి, తడిగా ఉంటది. ఇది చెమట పట్టింది వేడి మీద పోస్తే. చూడండి ఇలా ఎప్పుడు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఈ పొడి నేను.
చూడండి ఇలా పేపర్లో పోస్తే కింద పోకుండా ఉంటుందని పోస్తాను. ఇలా స్టోర్ చేసుకుంటానండి నేను నెల దాకా. ఇక ఈ పొడిని అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను. ఇలా నెల దాకా ఇదే వాడుకుంటాను. అయిపోయింది అనుకోండి మళ్ళీ వాము జీలకర్ర తెచ్చి మళ్ళీ చేసుకుంటాను పొడి. ఇలా మన పెద్దవాళ్ళలాగా మనం కూడా ఉందామండి. ఇప్పుడు మన పిల్లలకు కూడా నేర్పుదాము. అప్పుడు పచ్చళ్ళు తిన్నారంటే మరి ఇలాంటివన్నీ వాడుకునేవాళ్ళు. పచ్చళ్ళు చట్నీలు తింటే అలసర మంట అంటారండి. కొంచెం ముద్దపప్పు శుద్ధపప్పు అదే రెండు ఏదైనా ఒకటే. ఆ ముద్దపప్పు వండుకొని అందులో మామిడికాయ పచ్చడు టమాటా పచ్చడు ఏదో పచ్చళ్ళు కలుపుకొని కొంచెం నెయ్యి ఒక్క బొట్టు వేసుకొని కలుపుకొని తిని పెరిగేసుకొని తిన్నా ఏదైనా కర్రీ పెట్టుకొని తిన్నా చారు పోసుకున్నా మనకు చాలా బాగుంటుందండి. బయట ఫుడ్లు ఎక్కువ వాడుకోకుండా ఇలా ఇంట్లో మనం ఇలా చేసుకుందాం. అన్నం ఆ ఫుడ్ అలా తిందాం, ఆరోగ్యంగా ఉందాము. అందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేసి అందరికీ థ్యాంక్